అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కథన రంగంలో దూకింది. సిద్ధం అంటూ మరి పోస్టర్స్ ను మొత్తం 13 జిల్లాల్లో కూడా ప్రధానమైనటువంటి కూడళ్లలో వేసేస్తూ ప్రదర్శింపజేస్తూ మరి ఆ సిద్ధం కోసం భీమిలిని ఎంచుకొని భీమిలి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడైతే వినూత్నమైనటువంటి పద్ధతిలో గతంలో ఎక్కడైనా సరే నగరంలో కానీ ప్రాంతంలో కానీ ఆ వారి సమావేశం ఉంటే కేవలం ఆ పబ్లిక్ మీటింగ్ లో మాత్రమే పాల్గొనేవారు. ఈసారి అలా కాకుండా ఆ ప్రాంతానికి చెందినటువంటి స్థానిక నేతలందరితోటి కూడా వ్యక్తిగత సమావేశం అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు టూరు. అదేవిధంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించేశారు. ఇక రెండో వైపు విపక్షాలు ఎలా ఉన్నాయి? ముందుగా తెలుగుదేశం పార్టీ రా కదలిరా అంటూ చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టారు. మొత్తం 26 జిల్లాల్లో కూడా రోజుకు 2 చొప్పున 13 రోజులు సభలు పెట్టాలని 29వ తారీఖు నాటికి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని చెప్పేసి లెక్కలు వేసుకున్నారు. ఏమైందో తెలియదు. ఆ మధ్య అయోధ్య వెళ్ళారు. అయోధ్య వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. వాళ్ళకి తెలియాలి, చంద్రబాబుకి తెలియాలి, బీజేపీకి తెలియాలి, పవన్ కళ్యాణ్కి తెలియాలి. వీళ్ళేదో సెల్ఫీలు తీసుకొని వచ్చినట్టుగా ఉంది కానీ అక్కడ ఏమి జరిగిందనేది మనకు తెలియదు. కానీ మొత్తానికి రా కదలిరా ఆగిపోయింది. ఇక ఇంతలోనే అందుకుంది సాక్షి పత్రిక. రా కదలిరా అంటే కదలొచ్చేవాళ్ళు లేరు, జనం లేక సభలు వెలవెలపోతా ఉండటంతో చంద్రబాబు తన కార్యక్రమాలను ఆపేసుకున్నారని చెప్పి సాక్షి తగులుకుంది. సరే, వాస్తవాలు జనం ఉన్నారా లేరా? ఈ రోజుల్లో ఎవరికైనా సరే జనం అనేది తరలించందే రానటువంటి పరిస్థితులు. గతంలాగా పూర్వంలాగా ప్రజలు చైతన్యంతో పరిగెత్తుకొచ్చేటటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా సరే జనాల్ని మొబైల్ చేసుకోవాల్సిందే. సరే, ఆ మొబైల్ చేసుకోవడానికి ఖర్చులు విపరీతంగా పెడుతున్నాం కానీ ప్రయోజనం లేదని చంద్రబాబు నాయుడు అనుకున్నాడా? ఎందుకు ప్రణాళికని సడన్ గా ఆపేసుకున్నాడు? 16 జిల్లాలను ఇంకా పెండింగ్ లో ఎందుకు పెట్టేసుకున్నాడు? 10 జిల్లాలు మాత్రమే ఎందుకు పూర్తి చేసి సైలెంట్ అయిపోయాడనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక పవన్ కళ్యాణ్, ఆ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికే అర్థం కాదు. ఎక్కడ యాక్టివ్నెస్ కనపడదు. ఒకవైపున ఎన్నికలు ముంచుకొస్తున్నా గానీ అటకెక్కిన వారాహి ఏమైందో తెలియదు. వారాహినికి మరి నట్లు బోల్టు ఎందుకు ఊడదీశారో తెలియదు. మరి ఎందుకు బూజు పట్టిస్తున్నారో తెలియదు. ఎందుకు ప్రజల్లోకి రావటంలో తెలియదు. ఏం జరిగిందో అర్థం కాదు. ప్రజల మధ్యకి ఎందుకు రావటం లేదో అర్థం కాదు. అసలు ఎక్కడున్నాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు మెరుస్తాడు, మంగళగిరి పార్టీ కార్యాలయంలో తడుక్కుని మెరుస్తాడు, చిన్న మీటింగ్ పెడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇక లోకేష్ ఆయన యొక్క ముగింపు పాదయాత్ర ముగింపు సభని, యువగళం ముగింపు సభని ఏదో దానిలో గందరగోళంలో ముగించారు. ఆ సభ ముగిసిన తర్వాత లోకేష్ ఏమైపోయాడో తెలియదు. లోకేష్ కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయో తెలియదు. లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? లోకేష్ చేసిన నష్టం చాలు, ఇంకా నువ్వు ఒక మూల కూర్చోవయా అని చెప్పారని కొందరు అంటా ఉన్నారు. మరి ఏమి నష్టం చేశాడో? మరి ఒకవైపునేమో అతను నాయకుడిగా ఎదిగిపోయాడు, ఎదగాలని ఈ యువగళం యాత్ర చేశాడు అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. మరోవైపునేమో యువగళం తర్వాత నీ ఏ గళం వద్దు, నువ్వు ఇంట్లో కూర్చోవని కరకట్ట ఇంట్లో నుంచి బయటకు రాకుండా బంధించి వేశారు. దానికి కారణం ఏంటో తెలియదు. ఇక పొత్తు ఏమైందో కూడా అర్థం కాదు. ఈ పొత్తు మీద ఎంత కూడా గందరగోళం, రాజకీయం అర్థం కానటువంటి పరిస్థితుల్లో నడుస్తా ఉంది. ఎందుకు అనాల్సి వస్తుందంటే
ఇదిగో 68 మంది లిస్టు అని చెప్పి లిస్ట్ ఇస్తాడు పవన్ కళ్యాణ్. అది ఫేక్ లిస్టు అంటూ ఉంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏది కొన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సంస్థలు, అదేవిధంగా యూట్యూబ్ చెందినటువంటి తెలుగుదేశం అనుకూల ఛానళ్లు ఫేక్ ఇదంతా ఫేక్. పవన్ కళ్యాణ్ నోటి వెంట అసలు 68 అనేది రాలేదు. ఆయన 2 ఎంపీ సీట్లకు 15 ఎమ్మెల్యే సీట్లకు ఒప్పేసుకున్నాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య గొడవలు పెట్టడానికి సాక్ష్య పత్రిక సృష్టించినటువంటి లిస్ట్ ఇది అని చెప్పేసి అంటారు వీళ్ళు. సరే, 68 మంది లిస్టుని ఇచ్చేయండి. 45 మంది కనీసం టికెట్ల కోసం లిస్టు నేను ఇచ్చాను. ఆ లిస్టు మీరు ఇస్తేనే మనం ముందుకెళ్దామని పవన్ కళ్యాణ్ భీష్మించు కూర్చున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 68 లిస్ట్ ఇచ్చాను, కావాలంటే దాంట్లో ఒక 23 తగ్గించుకోండి, 45 అయినా కనీసం మాకు ఇవ్వాల్సిందే. ఇచ్చేవి కూడా మేము గెలిచే స్థానాలు ఇవ్వాలి. అవసరమైతే మీరు గెలిచినటువంటి 23లో కూడా కనీసం మాకు 2 స్థానాలు ఇవ్వాలి. అదే రాజమండ్రి రూరల్ ఉన్నాయి కొన్ని 2 స్థానాలు గట్టిగా అడుగుతున్నట్టుగా తెలిసింది. మరి ఈ స్థానాలు ఇవ్వకుండా ఈ పొత్తులో ఒక అంగీకారానికి రాకుండా మనం కలిసి తిరిగేది లేదు అనుకున్నారో ఏమో. మరి సంక్రాంతికి లిస్ట్ ఇస్తాం, సంక్రాంతి కల్లా లిస్టు బయట పెట్టేస్తాం, సంక్రాంతి తర్వాత లిస్టు వచ్చిన వెంటనే ఇద్దరం కలిసి సభలు పెడతామన్నారు. అసలు కదలిరా సభలే ఇద్దరు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు కలిసి చేస్తారని చెప్పేసి అన్నారు. వీళ్ళిద్దరు కనీసం కలిసి కూడా అయోధ్యకు వెళ్ళాల, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారు. పైగా పవన్ కళ్యాణ్ వచ్చే వారం అర్జెంటుగా ఢిల్లీకి రమ్మని భారతీయ జనతా పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఆయన కూడా చిత్తం బయలుదేరుతున్నానని చెప్పేసి వారికి అంగీకారం కూడా చెప్పేశాడు. అసలు ఏమి జరుగుతా ఉంది? ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోతా ఉన్నాడు, మరోవైపున వీళ్ళు ఏమీ తేలక చతికిలబడ్డారు. అసలు కారణం ఏంటి, ఏం జరుగుతుంది అనేది కాలమే చెప్పాలి. నమస్తే.